మీ మేలు చేత మేము తృప్తి పొందెదము. మనం ఈ భూమిపై ఉన్నప్పుడు మన జీవితాల్లో ఒక గొప్ప సత్యాన్ని అనుభవిస్తూ ఉంటాం. అదేమిటంటే, మన చుట్టూ ఉన్న సృష్టికర్త యొక్క మేలు, మంచితనం వల్లనే మన హృదయాలు తృప్తి చెందుతున్నాయి. మంచితనం యొక్క మూలం మనం సాధారణంగా సంతోషాన్ని లేదా తృప్తిని ఎక్కడ వెతుకుతాం? కొత్త వస్తువుల్లో, డబ్బులో లేదా మనుషుల ప్రశంసల్లో. కాని ఈ విషయాలన్నీ మనకు తాత్కాలికమైన ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి. అవి తొందరగా వెళ్ళిపోతాయి. ఆ తరువాత మన హృదయం మళ్లీ శూన్యంగా మారిపోతుంది. అయితే మన జీవితాలను సృష్టించిన ఆ గొప్ప శక్తి, సుప్రీం బీయింగ్ యొక్క మంచితనం ఎలాంటిదంటే, అది శాశ్వతమైనది మరియు పరిపూర్ణమైనది. మన జీవితానికి అవసరమైన ప్రతీదీ మనకు తెలియకుండానే ఆయన మంచితనం ద్వారానే మనకు లభిస్తుంది. ఆయన మేలు మన చుట్టూనే ఉంది. మీ కళ్ళు తెరిచి చుట్టూ చూడండి. ప్రకృతిలో సూర్యోదయం ఎంత అందంగా ఉంటుంది. మనం పీల్చే గాలి, తాగే నీరు ఇవి ప్రతిరోజూ మనకు ఉచితంగా లభిస్తున్న అద్భుతమైన బహుమతులు. ఇది ఆయన మంచితనం కాదా? సంబంధాలలో మనల్ని నిస్వార్థంగా ప్రేమించే కుటుంబ సభ్యులు, స్నేహితులు, వారి ద్వారా మనకు లభించే ధైర్యం, ఓదార్పు. ఇది ఆయన మంచితనం కాదా? మనకు లభించిన ఆరోగ్యం, ఆలోచించగలిగే శక్తి, ఇతరులకు సహాయం చేయాలనే కోరిక, ఇదంతా మనకివ్వబడిన గొప్ప మేలు. ఈ మేలు కేవలం పెద్ద పెద్ద అద్భుతాల్లో మాత్రమే కాదు, మన రోజువారీ జీవితంలో ఉండే చిన్న చిన్న విషయాల్లో కూడా దాగి ఉంది. ఆయన మన పట్ల చూపించే నిరంతర శ్రద్ధే ఈ మేలుకు ఆధారం. తృప్తిని పొందడం ఎలా? మనం ఈ మేలును గుర్తించి దానికి కృతజ్ఞత చెప్పినప్పుడు మన హృదయంలో నిజమైన తృప్తి కలుగుతుంది. తృప్తి అంటే మనకు అన్నీ ఉన్నాయని కాదు. తృప్తి అంటే మనకు లభించిన వాటిలో ఆయనే ఉన్నారని, ఆయనే మనకు సరిపోయినవారని నమ్మడం. ఆయనే మనకు మూలం కాబట్టి ఆయన మంచితనాన్ని మనం అంగీకరించినప్పుడు మన మనస్సులోని ఆందోళనలు, భయాలు దూరమై ఒక శాంతి, ఒక నెమ్మది మనల్ని చుట్టుముడతాయి. కాబట్టి మనం ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన విషయం ఇదే: మన ఆశలన్నీ, మన వెతుకులాటలన్నీ ఆగిపోయే ప్రదేశం ఆ సృష్టికర్త మంచితనమే. ఆయన మేలుచేతనే మన హృదయం సంపూర్ణంగా నిండి మనం తృప్తి చెందగలం. ఈ గొప్ప మంచితనాన్ని ఈ రోజునుంచే మరింతగా అనుభవించాలని కోరుకుంటున్నాను.